నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మ గానీ, నా మీద ఆధారపడుతున్న కుటుంబం గానీ ఉంటుంది కదా! వాళ్ళకి కూడా ఒక భరోసానివ్వాలి అనే బాధ్యత నా మీద ఉంది కాబట్టి, కరెక్ట్. దాన్ని మనము ఎప్పుడైతే స్ట్రెంథెన్ చేసి వాళ్ళకి ఒక నమ్మకమైన స్థానంలో ఉంచగలుగుతామో అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు. అది ఇంకా కూడా సాధ్యం కావడం లేదు. అయితే ఆ అంచనాతోటే మొదలుపెట్టాము. ఇక్కడికొచ్చాక ఊహించని ఆదరణ లభించిందండి యాక్చువల్‌గా. ఎందుకంటే అది మన గొప్పతనం ఏమి కాదు. ప్రజాదరణ లభించింది. అందరూ ఓన్ చేసుకుంటున్నారు. ఎక్కడికెళ్ళినా మావాడు అన్నట్టుగానే ట్రీట్ చేస్తారు. అలాగే దగ్గర తీసుకుంటారు, సమాచారం ఇస్తారు, సహకరిస్తారు. మా తండ్రి నాకు నేర్పేవాడు, కానీ నేను ఆయన దగ్గరే లేను అసలు. నేను చదువులని చెప్పేసి రెక్కలొచ్చి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి పట్టణానికో నగరానికో వెళ్ళిపోయాను. ఇంకా కొంత ఆర్థిక స్థితిగతులు ఉన్న వాళ్ళైతే విదేశాలకో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారో వీళ్ళకి తెలియడానికే చాలా అవకాశాలు తగ్గిపోయాయి. కరెక్ట్. మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు అంటే అదే చెప్తున్నాం. వ్యవసాయం మీ ఊర్లోనే కాదు పక్క ఊర్లో ఎలా చేస్తున్నారు, కొత్త పంటలు ఏం పండిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అవుతున్నారు, లాభాలు లేవు అనేది కాదు, ఉన్న వాళ్ళు ఎలా లాభాలను తీసుకోగలుగుతున్నారు. కష్టాలు నష్టాలు వ్యవసాయంలోనే కాదు అన్నింటిలో ఉంటాయి, వ్యవసాయంలో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రకృతితో ముడిపడిన అంశం కాబట్టి, ప్రకృతి అనేది మన చేతిలో ఉండదు కాబట్టి. సో అవి చూపిస్తూ వెళ్తున్నాం కాబట్టి ఆ అనుభవాలు తెలుసుకోవడానికి, అరే వీళ్ళు క్షేత్రస్థాయికి వెళ్ళి పనిచేస్తున్నారే, ఇది చూస్తే, ఇది వింటే, ఇది తెలుసుకుంటే మాకు ఒక అనుభవం వస్తుంది, మేము ఏదైనా చేయడానికి ఉపయోగపడుతుంది. ఎంతమంది ఎన్ని రెక్కలు వచ్చి ఎక్కడికి ఎగిరిపోయినా మళ్ళీ తిరిగి చాలా ఎక్కువ మంది సొంత గుడికి చేరుకోవాల్సింది. సో అలా తిరిగి వచ్చే వాళ్ళకి కానీ, లేదంటే ఈ మనకున్న వ్యవసాయంలోంచి ఇంకా ఏదైనా చేయాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభవాలు ఉపయోగపడుతున్నాయి. అందుకు సంతోషపడుతున్నాం. అంటే ఒక జర్నలిస్ట్గా 360 డిగ్రీస్లోంచి మేము అన్ని విషయాలు మీ నుంచి రాబట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి కొన్ని ప్రశ్నలు అలా కూడా అడగాల్సి ఉంటుంది. కాకపోతే నిజానికి మన మనస్సంతృప్తికి మించిన గొప్ప విషయం ఇంకోటి లేదండి. మీరు చెప్పినట్టు ఎంత ఎదిగినా ఎంత చేసినా మన సొంత గూటికి చేరాల్సిన అవకాశం ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉంటుంది, వస్తారు కూడా. కాకపోతే ఏమంటారు, వ్యవసాయం అనేది ఎంతో కష్టంతో కూడుకున్నది. అది లాభసాటి వ్యాపారం కాదు, లేదంటే అది వ్యాపారమే కాదు, అది ఏమంటారు, రైతు ఎప్పుడు ఇలా ఉంటాడు అనేది చెప్తారు. కానీ ఇన్ని ఇంటర్వ్యూలు మీరు చేశారు. మీ ఛానల్లో చాలా రైతులతో మాట్లాడారు. గ్రాస్ రూట్ లెవెల్లో ఇష్యూస్ అంతా మీరు చూసిన తర్వాత బాధ అనిపించిందా మీకు రైతుల కష్టాలు చూసి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే రైతుల కష్టాలు చూసి, రైతుల ఇంట్లోనే పుట్టి పెరిగాను. వాళ్ళ అన్న అమ్ముతున్న కొంత భూమిని కొనడానికి అప్పు చేసి ఉన్న భూమిని అంతా పోగొట్టుకున్న రైతు కొడుకుని నేను. అంటే వ్యవసాయం చేసేవాళ్ళు మా నాన్న. కాకపోతే ఆ వ్యవసాయంలోంచి వచ్చిన డబ్బుల్ని ఏ విధంగా పోగు చేయాలో తెలియదు. మీ కళల్లో బాధ కనిపి అయితే అలా పోగొట్టుకున్న రైతు కొడుకుని ఆ బాధలు కష్టాలు అనేవి చూసి పెరిగాను, అనుభవించాము కూడా. సో చాలామందిని కలిసినప్పుడు లాభాలు వచ్చిన వాళ్ళని ఎక్కువ మందిని చూపిస్తున్నాం. ఎందుకంటే లాభాలు వచ్చిన వాళ్ళు చెప్తేనే వినడానికి తయారుగా ఉంటుంది ఈ లోకం. కరెక్ట్. ఓడిపోయిన వాళ్ళు ఎన్ని చెప్పినా వినడానికి ఎవరు రెడీగా ఉంటారు. అందుకు మేము చేసిన వీడియోలే సాక్ష్యం. ఎందుకంటే మా ఛానల్లోనే చాలామంది ఏమనుకుంటారు, నేను లాభాలు వచ్చిన రైతులనే చూపిస్తుంటారంటారు. లేదు, నష్టాలు వచ్చిన రైతులను కూడా చాలామందిని చూపించాం. కానీ ఆ విషయం ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. అందుకని వాళ్ళు లాభాలు వచ్చిన వాళ్ళని మాత్రమే చూసి లాభాలు వచ్చిన వాళ్ళు మాత్రమే చూపిస్తున్నారు ఏంటి అనుకుంటారు. కానీ నష్టాలు వచ్చిన వాళ్ళని చూపిస్తున్నాము, నష్టపోయే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఎందుకనంటే వ్యవసాయం లాభసాటి కాదా అంటే కష్టాలతో కూడినటువంటి లాభసాటి అంశము వ్యవసాయ రంగం అంటే. ఖచ్చితంగా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని పనుల్లో ఏదైనా వ్యాపారం చేసినా కష్ట నష్టాలు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టే ప్రకృతితో కూడింది. ఒక వర్షం మన చేతుల్లో లేదు. ఒకసారి తీవ్రమైన నీటి కరువు రావచ్చు, ఒకసారి అధిక వర్షపాతం వచ్చి పంటలు నష్టపోవచ్చు. ఇవి మన చేతుల్లో లేని అంశాలు. అకాల వర్షాలు కొన్నిసార్లు, అసలు వర్షాలే లేక కొన్నిసార్లు, లేదంటే అతివృష్టి అనావృష్టి, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వ్యవసాయానికి ఆటుపోట్లు చాలా ఎక్కువగా ఉంటాయి మిగతా అంశాలతో. లాభం కూడా ఉంది. కొంతమంది రైతులు చాలా డెడికేటెడ్గా, ఎలా అంటే వాళ్ళని నిద్రలు లేపి అడిగినా కూడా మొక్క నాటిన రోజు ఎప్పుడు దున్నినారో, ఎప్పుడు విత్తనం వేసినారో, ఎప్పుడు మొదటిసారి మందు పెట్టారు, ప్రతిదీ చెప్పగలిగేంత రెడీగా ఉంటారనమాట. కొంతమంది చేస్తూ కూడా నాటిన విషయాన్ని మర్చిపోయి కూడా అంటే చేస్తుంటారు, కొంత నెగ్లిజెన్సీ. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కొంతమంది నష్టాలు ఎక్కువసార్లు చవి చూస్తుంటారు. అంటే ఏ పనిలో అయినా అండి, నిర్లక్ష్యం ఎక్కడ ఉంటుందో నష్టం అక్కడ కామన్గా ఉంటుంది. ఎక్కడైతే డెడికేషన్ ఉండి, ఎక్కడైతే వాళ్ళు స్పష్టంగా పనిచేస్తున్నారో లాభాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది. అవును. కానీ ఒక విషయం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి. ఈరోజు సిటీస్లో ఉన్నవాళ్ళైనా, ఏ రాష్ట్రంలో ఉన్నవాళ్ళైనా, ఏ దేశంలో ఉన్నవాళ్ళైనా సరే, అన్ని రకాల పొల్యూషన్స్కి మనం ఎక్స్పోజ్ అయి ఉన్నాం. ఈ రోజున్న మన ప్రతి ఒక్కడు ఏమంటారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజెస్ ఉన్నాం. మంచి న్యాచురల్గా పండే ఆకుకూరలైనా,
కాయగూరలైనా ఒక పప్పు ధాన్యాలైనా చివరికి పాలైనా నీళ్ళైనా కూడా ఇవి మంచివేనా అని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. అనుమానించాల్సిన 90% మనకి న్యాచురల్ ప్రోడక్ట్ దొరకట్లేదు. ఎక్కడో ఒక 10% అందులో ఆ కాస్త తిని బతకరా అన్నట్టు ఓయాసిస్లో నీళ్లు దొరికినట్టే ఉంది మన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంటికి సరిపడా అన్నా సరే మన బాల్కనీలను మన చిన్న చిన్న ప్లేస్లను కాస్త పండించుకోవాలనే ఆలోచన విధానం ఇప్పుడున్న ఒక 40-50% యంగ్స్టర్స్కి చాలామందికి అవగాహన వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇంత ఈ ప్రశ్న చాలా లెంగ్దీగా ఉంటుంది, తప్పుగా అనుకోద్దు వ్యూవర్స్, మీరు కూడా ఆయన మాట్లాడినివ్వడానికి పెట్టకండి. నా క్వశ్చన్ కరెక్ట్గా ఉంటేనే కదా ఆయన నుంచి నాకు ఆన్సర్ వచ్చేది. ఈ ఉరుకుల పరుగుల జీవితానికి, ఈ పొల్యూషన్స్లో, ఈ ఉద్యోగాలు చేయలేక హాయిగా నేచర్లో బతుకుదాం, ఆరోగ్యంగా బతుకుదాం, ప్రశాంతంగా బతుకుదాం అనుకున్న వాళ్ళు 70% మంది ఎంతో కొంత ఒక పావెకరం అయినా సరే తీసుకుని లీజుకి తీసుకున్నా మన అక్కడ అన్నీ మనకు నచ్చినట్టుగా బతుకుదామని యంగ్స్టర్స్ నేను చాలామందిని చూసాను. సో ఈ మార్పు అనేది మీ ఉద్దేశ ప్రకారం సొసైటీకి, మన ప్రజలకి, దేశానికి మంచిది అని మనం కరెక్ట్గా మాట్లాడుకున్నా ఎన్ని రోజులకి పూర్తి స్థాయిలో మనకి గొప్ప మార్పు వచ్చే అవకాశం ఉందంటారు? మీరు అడిగిన ప్రశ్నకు చాలా పెద్ద సమాధానమే చెప్పాలండి. ప్లీజ్ సార్ అదే. ఎందుకంటే మన దేశం చాలా పెద్దదండి. జనాభా పరంగా మీకు తెలుసు, మనం మొదటి స్థానంలోనే పోటీ పడుతున్నట్టు. అవును, చైనాతో సమానం అయిపోతున్నాం ఆటోమేటిక్గా. సో ఇంత జనాభాకి ఆహారం కావాలి అని అంటే దిగుబడి అధికంగా రావాల్సిందే. ఎంఎస్ స్వామినాథన్ గారు వారు చేసిన అంశాలు తీసుకొని ఏవైతే ఆ రోజు జరిపిన పరిశీలనలు తర్వాత హరిత విప్లవం ఏదైతే వచ్చి మనం ఈరోజు సస్టైన్ అవుతున్నామంటే ఆ రోజు అలాంటి వాళ్ళు చేసిన కృషి మనం వారిని ఎప్పుడైనా గుర్తు చేసుకోవాల్సింది. ఇంత పెద్ద దేశానికి ఆకలి కొరత అనేది రాకుండా ఉండాలంటే హైబ్రిడ్ కానీ అదేవిధంగా కొంత ఎరువుల వాడకం కానీ అవన్నీ తప్పని పరిస్థితుల్లో పరిచయం చేసుకున్నాము. ఇప్పటికీ దాని కొంత మోతాదు పెరిగి వాడుతున్నారు. కానీ కేవలము రైతు కోణంలోంచి రైతు మాత్రమే ఆర్గానిక్గా వెళ్ళాలి, రైతు మాత్రమే తను సాగు చేసే పంట విధానాన్ని మార్చాలి, సాంప్రదాయ పద్ధతుల్లోనో లేకపోతే ఆ పరిస్థితుల్లో మాత్రమే ఆయన ఉండాలి, లాభాలను కుదించుకొనైనా సరే సమాజాన్ని తాను సంరక్షించాలి అనే ఆలోచన ధోరణి మారాలి సమాజంలో. మొట్టమొదటి అందరూ బాధ్యులే, కేవలం రైతు మాత్రమే కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఏ పని చేసినా తక్కువ జీతాలతో కూడా సంతృప్తి చెందేవాళ్ళు, బతికేవాళ్ళం. ఇప్పుడు మిగతా అన్ని అంశాల్లో ఆదాయ వనరులు పెరిగాయి అందరికీ. రైతు మాత్రం అదే తక్కువ ఆదాయంతో తక్కువ పంటతోటి సంతృప్తిగా ఉండాలి అని అంటే తనకి కోరికలు ఉంటాయి, తనకి అవసరాలు ఉంటాయి, తనకి సౌకర్యాలు కావాలి. చిన్న తలనొప్పి వస్తే కాసేపు తట్టుకోలేకుండా వెంటనే ఒక ట్యాబ్లెట్ వేసుకోవడానికి అలవాటైన సొసైటీ మనది. ఎక్కువ శాతం మంది అదే విధంగా ఉంటారు. కానీ రైతు మాత్రం ఆర్గానిక్గానే పంటలు పండించాలి, వ్యవసాయ యాంత్రీకరణ వద్దు, పశువులతో దున్ని చేస్తే చాలా బాగుంటుంది, ప్రకృతికి బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. తనను ఒక్కనే దోషిగా చూడొద్దు, అందరం కలిస్తేనే, అందరం పాలు పంచుకుంటేనే ఈ విప్లవం సాధ్యమవుతుంది. ప్లస్ ఒకేసారి సడన్గా ఒకేసారి చేంజ్ తీసుకొస్తే ఇంత పెద్ద దేశానికి ఆహార కొరత అనే పెద్ద సమస్య కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఎరువుల వాడకం కానీ లేదంటే యాంత్రీకరణ కానీ వీటిని కొంచెం తగ్గిస్తూ ఎరువుల వాడకాన్ని, పురుగు మందుల వాడకాన్ని తగ్గిస్తే దిగుబడి ప్రమాదకర స్థాయిలో పడిపోయే స్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఆహార కొరత ప్రధానంగా ఏర్పడుతుంది. మన దేశంలో కొన్ని ఎక్సెస్గా పండుతున్నాయి, ఎక్కువ స్థాయిలో పండితే మనం ఎగుమతి చేస్తుంటాం, మన దగ్గర లేనివి దిగుమతి చేసుకుంటున్నాం. సో వీటిని బ్యాలెన్స్ చేసే బాధ్యతను మాలాంటి వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ తీసుకోవాలి. రైతులకు అవగాహన కల్పించాలి, చైతన్యం పెంచాలి. దాంతోపాటుగా మీరు అన్నట్టుగా ఈ ఆర్గానిక్గా పండించుకోవడం అంటే న్యాచురల్గా సహజ పద్ధతిలో పంట పండించుకోవడం. ముందుగా రైతులను ఎక్కడ చైతన్యవంతుల్ని చేయాలంటే తను పండిస్తున్న పంట మొత్తాన్ని మార్చాలనే ప్రయత్నాన్ని ఆపేసి తనకు తానైనా తన కుటుంబానికో తన బంధుమిత్రులకు లేదా తన పిల్లలకు వాళ్లకు ఇచ్చుకోవడానికి తాను వ్యవసాయం చేస్తున్న 5 ఎకరాల్లోంచి ఒక 6 ఎకరంలో ఈ పద్ధతిలో మీరు ఫాలో అవ్వండి అనే విషయాల్ని చెప్పే విధంగా ఈ సిస్టమ్ చేంజ్ కావాలి. కేవలం రైతు మాత్రమే చేంజ్ కావాలంటే కాదు. ఎందుకంటే రైతుకు అందరిలో మనం రైతును ప్రత్యేకంగా ఎందుకు చూడాలంటే ప్రకృతితో పాటు పోరాడుతూ పనిచేస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా చూడాలి. కానీ ఈ సహజంగా జరగాల్సిన మార్పు ఏదైతే ఉందో అందరం బాధ్యులమే. ప్లాస్టిక్ వాడతాము, ఏసీ లేకుంటే కూర్చోలేము, నిలబడలేము, స్మార్ట్ ఫోన్ లేకుంటే నిమిషం గడవదు. కానీ రైతు మాత్రం ఏవి లేకుండా కేవలం ప్రకృతిని ఎదుర్కొని ఈ పురుగు మందుల సహకారం కానీ ఎరువుల సహకారం కానీ వ్యవసాయం చేయాలి అని అంటే సాధ్యం కాదు. కాబట్టి అలా చేయాల్సిందే, తప్పదు. అందరి మీద బాధ్యత ఉంది, రైతు మీద కూడా ఉంది. కానీ
అందరూ మారుతూ ఆయనని పండించిన వాళ్ళు కొంతమంది అమ్ముకోలేకపోతున్నారు. అమ్మడానికి వస్తే అనుమానిస్తూ ఇది నిజంగా నువ్వు ఆర్గానిక్గా పండించిన పంటేనా, సహజంగానే పండించావా అని అనుమానంగా చూస్తున్నారు. నిజంగా ఎంతోమంది డెడికేటెడ్గా పండిస్తే ఆ పంటకు నిర్ధారణ ఇది 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 సహజ పద్ధతిలో పండించిన పంట అని నిర్ధారించేటందుకు ప్రభుత్వ వ్యవస్థలు సిద్ధంగా లేవు ఎక్కడ కూడా. మనకి ఆ క్వాలిటీ కంట్రోల్ లేదండి. సర్టిఫికేషన్ ఇచ్చే ఒక సిస్టమే సరిగ్గా లేదండి. ఒక ఆఫీసర్ అంటారు, సార్ మేము ఏం చేస్తామండి, ఇంత పెద్ద 2 రాష్ట్రాలకు కలిపితే ఒక 3-4 టీం ఉన్నాము, ఎంతో మంది 100 మంది రైతులు పండిస్తేనే దాన్ని మేము ఎన్ని రోజులు పడుతుంది మాకు. ఎందుకు గోల్డ్ కైసే మార్కున్నట్టు 999 మార్కున్నట్టు ఎందుకు చేయలేరండి? చెయ్యడం లేదు ఇప్పటికి. వాళ్ళు దీని మీద మనసు పెట్టట్లేదు అంతే. ఏముందిలే నడిచిపోతుంది కదా, గోల్డ్ నుంచి వచ్చేది కోట్ల రూపాయల్లో మనకి ఇది కనిపించదు కదా, ఇది కనిపించదు. కానీ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనిషి ఆకలి కుండలేడు, బంగారాన్ని తింటాడా రేపు? మన పాండమిక్ లో ఏం జరిగింది చెప్పండి? కోట్ల రూపాయల చేతిలో అన్నం దొరికిందా ఎవరికైనా? సో ఎంత ఇంటర్నెట్ పెరిగితే ఏం లాభం, ఎంత టెక్నాలజీ పెరిగితే ఏం లాభం. కాబట్టి అవన్నీ ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టి పండించే వాళ్లకు వాళ్ళని గుర్తించడం ఎలా, వాళ్ళకి మార్కెట్ కల్పించడం ఎలా, కరెక్ట్, దానికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీరు మొన్న మాట్లాడుతూ చెప్పారు, పండు మిరపకాయలు పచ్చడి పెట్టి విజయరామ్ గారి దగ్గరికి తీసుకెళ్ళానని. ఆయన తినలేదు నిజంగా. ఆయన అన్నారు ఇది న్యాచురల్ గా పండించినవి అని గ్యారంటీ ఏంటండి, ఎక్కడ తీసుకున్నారంటే నేను రోడ్డు పక్కన ఎక్కడ నిజానికి కూడా నేను రోడ్డు పక్కన తీసుకున్నా, ఎందుకంటే నేను బేసిక్ గా వంట బాగా చేస్తాను అందరూ అంటారు. చేసి పంపించాను, అయ్యో ఈయన తిన్నారో లేదని ఫోన్ చేస్తే సారీ అమ్మా నేను తినలేదు, తినను కూడా, మా వాళ్ళకి ఎవరికి కూడా పెట్టను, పడేసానని చెప్పారు. అబ్బా ఎక్కడ తీసుకోవాలి చెప్పండి అని అడిగాను అప్పుడు నేను. అప్పుడు ఒక రైతు నెంబర్ ఇచ్చి, మీరు మరి 1/4 కిలో 1/2 కిలో కొంచెం కష్టంగానమ్మా, ఒక 2-3 కిలోలు తీసుకుని మీ ఫ్రెండ్స్ అందరికి పంచిపెట్టండి చేసి అని అన్నారు. అలాగా నిజానికంటే మీ దగ్గర కూడా ఒక ఆర్గానిక్ గా పండించే పంటల రైతుల కాంటాక్ట్స్ ఏదైనా ఉంటాయండి? కొన్ని ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 5 ఏళ్ల ప్రయాణం మాది. ఈ 5 ఏళ్ల ప్రయాణంలో ఒక 1000-1500 మంది రైతుల్ని కలిసాము. అందులో న్యాచురల్ గా పండిస్తున్న వాళ్ళు కొంతమంది మాత్రమే. అంటే మా ఉద్దేశం ఏంటి అంటే రైతు బాగుండాలి, రైతుకు లాభం రావాలి అనేది మా ప్రధాన ఆశయం. కాబట్టి నువ్వు ఆర్గానిక్గానే పండించాలని ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ వెళ్ళే ఉద్దేశంలో మేమేమీ లేమండి. రైతు బాగుండాలి అని అంటే రైతు పంట బాగా పండాలి, దానికి బాగా ధర రావాలి, ఎలా పండించాలి, ధర ఎలా తెచ్చుకోవాలి, మార్కెట్లో ఎట్లా అమ్ముకోవాలి అన్నీ చూపిస్తూ వెళ్తున్నాం. నిజంగా రైతు న్యాచురల్ గా పండించిన వాళ్ళు లాభాలు పొందుతుంటే వాళ్ళని కూడా చూపిస్తున్నాం. ఇతను కూడా మనకు ఆదర్శమే, ఇతను కూడా చూసి నేర్చుకోండి, ఇతను ఈ విధంగా చేస్తున్నారని తన అనుభవం కూడా చెప్తున్నాం. కాబట్టి అలా కలిసిన వాళ్ళు తక్కువ మందే ఉన్నారు, ఒక 50-100 మంది ఉంటారు. సో వాళ్ళకు సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది. కానీ వేల మంది, లక్షల మంది అలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరిది ఉండాలంటే మాకు అంత పెద్ద నెట్వర్క్ లేదు కాబట్టి అందరిది ఉండదు, కొంతమందిది మా దగ్గర కూడా ఉంటుంది. కరెక్ట్. కానీ మీరు చూసిన ఈ దాంట్లో మీ ఎక్స్పీరియన్స్లో మట్టి సారవంతం ఎంతవరకు ఉందండి? మట్టి సారవంతము అంటే దాన్ని మెల్లమెల్లగా కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇప్పుడు సహజ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఏ ఎరువుల్ని కానీ రసాయనిక ఎరువులు ఏవి కూడా వాళ్ళ నేలకి ఇవ్వడానికి ఆసక్తి చూపరు, దూరంగా ఉంచుతారు. ఏ ఎరువుల బస్తాని కానీ ఒక పురుగు మందుల డబ్బాని కానీ వాళ్ళ పొలం దరిదాపుల్లో కూడా రానివ్వరు వాళ్ళు. 1 సంవత్సరం కాకపోయినా 2-3 సంవత్సరాలు ఆ విధంగా జాగ్రత్త పాటిస్తే కొంతవరకు ఆ నేల సారాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ వానపాములు ఇవన్నీ ఉంటాయి, వర్మీ కంపోస్ట్ వేసి సాగు చేస్తుంటారు, జీవామృతం వేసి సాగు చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఖాళీగానైనా కొన్నాళ్ళ పాటు ఉంచి తర్వాత మేము సహజ వ్యవసాయం చేస్తామనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలా చేసుకుంటారు. అయితే మన వాళ్ళు కూడా చాలామంది ఏంటి అంటే ఆ భూమిలో ఏముంది అది తెలుసుకొని వ్యవసాయం చేస్తే లేనిది ఏంటి అది ఇస్తే సారాన్ని కాపాడుకోవచ్చు. ఈ సౌకర్యాల పరంగా మాట్లాడుకున్న తర్వాత సారం గురించి మాట్లాడుకోవాలేమో అనిపిస్తుంది. ఇవన్నీ ఇంటర్లింక్డ్. అవును. ఇప్పుడు ఆ భూమిలో ఏముందో తెలియాలంటే చూసి చెప్పడానికి సాధ్యం కాదు. ఒకప్పుడు చేయి పట్టుకొని ఏ రోగం ఉందో చెప్పడానికి డాక్టర్లకు అనుభవం ఉండేది. ఇప్పటి జనరేషన్స్కి వచ్చేసరికి కనీసం 4 టెస్టులు చేస్తే గానీ ఏ జ్వరం ఉందో చెప్పలేని, అయినా కూడా కన్ఫర్మ్ గా చెప్పలేమని చెప్తున్నారు. అలాంటిది నేలకున్న సారం ఎంత, నేలలో ఉన్నది ఏమిటి, ఇంకా ఇవ్వాల్సింది ఏమిటి అనేది చెప్పాలని అంటే టెస్ట్ ఖచ్చితంగా చేయాల్సింది. సో కొంతమంది మాత్రమే ఆ నేలని పట్టుకొని మట్టిని పట్టుకొని కూడా ఇది ఎంత సారం అనేది చెప్పే వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఉన్న వానపాములను చూసో లేకపోతే ఆ సాయిల్కి ఉన్నది, సాయిల్ కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఆ సాయిల్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు చెప్తారు. కానీ సాధారణ రైతు దాన్ని చెప్పాలి అని అంటే మాత్రం దానికి టెస్టులు చేయించాలి. ఇప్పుడు ప్రతి మండలంలో మనం వెళితే లేదా ప్రతి గల్లీలో, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో గల్లీలో డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్లు
మన కోసం టెస్టులు చేయడానికి అయితే అడుగడుగున మొలిశాయి. అవును. ఇంత పెద్ద వ్యవసాయం చేస్తున్న రైతుల కోసం మన దేశంలో ఎన్ని ప్రయోగశాలలు ఉండి ఉంటాయి అసలు? మన దగ్గర అసలు ఆ ప్రయోగాలు ఏం జరగట్లేదండి. అది జరగాలి కదా. ఎక్స్పెరిమెంట్స్ ఏం అది జరగట్లేదు. జరగకుండా ఆ నేలలో ఏముందో రైతుకు చెప్పే ప్రయత్నం చేయకుండా ఆ విధంగా ప్రయోగశాలలు అంటే మట్టిని పరీక్షించి భూసారాన్ని పరీక్షించి నీ నేలలో ఇది ఉంది, ఆ ఇది వ్యవస్థ లేదు. అనవసరం వేయకు, ఇది మాత్రమే వెయ్యి అని చెప్పే పరీక్షలు చాలా పెద్ద స్థాయిలో పెరగాలి. పరీక్షా కేంద్రాలు పెరగాలి. నేల భూసారము కాపాడుకోవడానికి రైతు కూడా ఆరాటం ఉంటుందండి. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నేల బాగుండాలి, మా తర్వాత తరాలకు మంచి నేలను, సారవంతమైన నేలను అందించాలనే ఆశ ప్రతి రైతుకు ఉంటుంది. కరెక్ట్. కాకపోతే పంట బాగా పండాలి, దిగుబడి ఎక్కువ రావాలి, మిగతా ప్రపంచంతో పోటీ పడేంత ఆదాయం మేము సంపాదించుకోవాలి, ఆ సౌకర్యాలు అవన్నీ మాకు కావాలి అన్న ఆరాటంలో ఆ సారం దెబ్బతింటుందా, నేలకు ఏది అవసరం ఏది అనవసరం అని ఆలోచించలేని దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. అందరూ కారణమే దానికి, కేవలం రైతులు మాత్రమే అనకూడదు, రైతులు మాత్రమే. కానీ ఆ నేల సారాన్ని కాపాడాలంటే అసలు ఆ నేలలో ఏముందో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే అందుకు తగ్గ వసతులు ఉండాలి, అన్ని ల్యాబులు అందుబాటులో ఉండాలి. ఒక ఊర్లో 1000 మంది రైతులు, 200 మంది రైతులు, 500 మంది రైతులు ఉంటే ఎంతమంది అధికారులు ఉంటున్నారు వారికి సలహాలు సూచనలు ఇవ్వడానికి? ఏ పంట వేయాలి, ఏ సీజన్లో ఏ పంట వేస్తే బాగా వస్తుంది, ఆ నేలకు ఏ సారం ఉంది, ఆ నేలకు ఏ పంట సెట్ అవుతుంది అనే విషయం చెప్పడానికి వ్యవసాయ శాఖ అధికారుల సంఖ్య భారీగా పెరగాలి. ల్యాబులు రావాలి, భూమిని మట్టిని పరీక్షించాలి, మట్టిలో ఏమున్నాయో తేల్చి చెప్పే పరీక్షలు ఎక్కువ సంఖ్యలో జరగాలి. జరిగినప్పుడు ఆ నేలలో పొటాషియం ఉందా, ఉంటే పొటాషియం అక్కర్లేదు, పిఎస్బి అని ఉంటుంది, పొటాషియం సాల్యుబుల్ బ్యాక్టీరియా. అంటే భూమిలో ఉన్న పొటాషియాన్ని తిరిగి మొక్కకు అందించడం కోసం పిఎస్బిని అప్లై చేస్తే సరిపోతుంది. మళ్ళీ బస్తాలకు బస్తాలు పొటాషియాన్ని మనం వేయాల్సిన అవసరం లేదు. ఆ విషయం తెలియాలి అని అంటే ఒక టెస్ట్ చేసి ఈ భూమిలో పొటాషియం ఉంది అనే విషయం చెప్పాలి. అదేవిధంగా పొటాషియమే కాదు, ఎన్పికేతో పాటు సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, అనేక రకాల మూలకాలు ఏవైతే అవసరమో ఆ వాటిల్లో ఏవి ఆ భూమిలో ఉన్నాయని చెప్పే టెస్టులు చేసే కేంద్రాలు పెద్ద సంఖ్యలో పెరగాలి. అందరు రైతులకు అందుబాటులోకి రావాలి. ఎక్కడో జిల్లా కేంద్రాల్లోనూ ఎక్కడో దగ్గర పెట్టారు ఆ మధ్యన కూడా, కానీ ఏవి కూడా విజయవంతంగా నడవడం లేదు ప్రభుత్వం నడిపిస్తున్నవి. అంటే చాలా ఖచ్చితత్వం పెరిగి ఆ పరీక్షా కేంద్రాలు, టెస్టింగ్ ల్యాబ్స్, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ పెరిగినప్పుడు, రైతుల సంఖ్య పెరిగినప్పుడు, సో అప్పుడు మనము ఈ భూమి సారాన్ని కాపాడుకోవడానికి రైతులు ఖచ్చితంగా ముందుకొస్తారు. వాళ్ళకి చేయించుకోవాలన్న ఆరాటం ఉంది. ఎక్కడ చేయించుకోవాలి, ఎవరు చేస్తారు, ఎక్కడ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ మాకు అందుబాటులో ఉంది అని తెలియని దాంట్లోనే చాలామంది ఉన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోలేకనే చాలామంది సతమతం అవుతున్నారు. ట్రూ.